చుట్టూ పచ్చటి ప్రకృతి ఆకట్టుకునే అడవి అందాల మధ్యలో ఖమ్మం జిల్లాలో ఓ జలపాతం కనువిందు చేస్తోంది. స్థానికులు సిరిగుండంగా పిలుచుకునే ఈ జలపాతం వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అడవిలో ఊటగా పుట్టి జలపాతంగా మారిన పులిగుండాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ప్రకృతిలో ఒదిగిపోయిన పులిగుండం ప్రాజెక్ట్ కోసం మనం అన్వేషిస్తూ ఒక ప్రాంతానికి చేరుకోవటం జరిగింది. అసలు ఆ పులిగుండం జలపాతం అనేది ఎక్కడ ఉంది, దాన్ని పర్యాటక శాఖ ఎందుకు నిర్లక్ష్యం చేసింది, స్థానికంగా ఉన్న ప్రజానికం ఏం చెప్తా ఉన్నారు, ఆ పులిగుండం జలపాతానికి నీరు ఎక్కడి నుంచి వస్తూ ఉంది, దానికి ఉన్న చరిత్ర ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం. నీటితో లేదా అడవితో ముడిపడ్డ వింతలు విశేషాలు ఎన్నో ఈ జిల్లాల్లో ఉన్నాయి. ఇందులో ప్రత్యేకమైంది పులిగుండం. ఇక్కడికి వెళ్ళాలంటే ఖమ్మం నుంచి ఇల్లందు వరకు 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇల్లందు నుంచి జగదంబ గుంపు, సుదిమల్ల స్టేజ్, హనుమంతులపాడు, కొత్తూరు, పూబెల్లి గ్రామాలు దాటిన తర్వాత దండగుండాల గ్రామం వస్తుంది. ఇక్కడే పులిగుండం ఉంది. అయితే దండగుండాల గ్రామం వరకు మాత్రమే వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. పొలాల మధ్యలో నుంచి వాగులను దాటుకుంటూ పులిగుండం చేరుకోవాలి. అయితే అక్కడికి చేరుకునే వరకు ఎన్నో ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. ఇల్లందు నుంచి పులిగుండం జలపాతానికి వెళ్లే వరకు జలధార పారుతూనే ఉంటుంది. ఇసుకతో కలిసి ప్రవహిస్తున్న నీరు కావడంతో చెప్పులు షూస్తో నడిస్తే దిగబడే అవకాశం ఉంది. నీళ్లలోనే నడవాలి. మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. దట్టమైన చెట్లపై కురిసిన వాన నేలపై పడడానికి 30 సెకండ్ల సమయం పడుతుంది. అంతలా చుట్టూ అడవి కమ్ముకొని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించే జలపాతం లోతుగా ఉంటుంది. ఈ జలధార ఎత్తైన పచ్చని కొండల్లో నుంచి సహజ సిద్ధంగా వస్తుంది. ఈ ఎత్తైన దట్టమైన కొండలను స్థానిక ప్రజలు కాటమయ్య కొండలని పిలుస్తారు. ఈ జలంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా పచ్చగా ఉంటుంది. స్థానిక రైతులు పులిగుండం నీటితో ఏడాది మొత్తం సాగు చేస్తున్నారు. ఇక్కడి పశువులకు పుష్కలంగా పచ్చని గడ్డి దొరుకుతుంది. ఇల్లందు మండల దండాలగూడెం దగ్గర సహజ సిద్ధంగా ఉన్న పులిగుండం ఎప్పుడు ఏర్పడిందో ఎవరికీ తెలియదు. ఈ గ్రామంలోని ఏ వృద్ధుణ్ణి అడిగినా తాతల కాలం నుంచి ఉందని చెబుతారు. దండగుండాల గ్రామ సరిహద్దు ప్రాంతంలో ప్రారంభమైన ఈ జలపాతం టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు వరకు ప్రవహిస్తుంది. రోళ్లపాడులో వేల ఎకరాలు ఈ జలపాతం నుంచే సాగవుతున్నాయి. రోళ్లపాడు దగ్గర సీతారామ ప్రాజెక్టు ప్రవాహానికి ఈ సిరిగుండం నీరు జతవుతున్నాయి. ఇదే నీరు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి జీవనాధారమయ్యింది. పులిగుండం వందల ఏళ్ల నుంచి వస్తున్న జల ఊట. స్థానికులు ఈ నీటినే వాడేవారు. ఈ జలపాతంతోనే అనేక మందికి కూలీ జీవనోపాధి లభిస్తుంది. పులిగుండాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానిక ఆదివాసీల జీవితాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ దీన్ని చాలా మంచిగా పర్యటన చేస్తే ఈ ఊరు పూబెల్లి కానీ దండగుండాలు కానీ మంచి డెవలప్మెంట్ అవుతుంది. ప్రజలంతా మంచి సహకరిగా మంచిగా సానుభూతిగా ఈ కూరగాయలు బొరగాయలు వేసుకొని అన్నిటినీ సహకరించుకొని పండించగలుగుతారు. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే దీన్ని దృష్టికి పెట్టుకొని పూబెల్లి గ్రామస్తులను కంపల్సరీ కలెక్టర్ దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని కంపల్సరీ దీన్ని పర్యటన చేయాలని కోరుకుంటున్నాం. పులిగుండానికి వచ్చే పర్యాటకులు మద్యం బాటిళ్లను పగలగొట్టడంతో పశువులు అడవి జంతువులు గాయపడుతున్నాయంటున్నారు స్థానికులు. ప్రభుత్వం తరపున ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది పర్యాటకులు గుండంలో పడి చనిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వం సిరిగుండంపై దృష్టి పెడితే ఇక్కడ అద్భుతమైన వాటర్ స్పాట్ను పర్యాటకులకు అందించే అవకాశం ఉందన్నారు స్థానికులు. పులిగుండాన్ని అభివృద్ధి చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. అధికారులు పూబెల్లి దగ్గర బోటింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేయాలని భావించారు. పూబెల్లి కొండలపై నుంచి సిరిగుండం జలపాతం వరకు ప్రవహించే కొండ వరకు ట్రెక్కింగ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇవి మధ్యలోనే ఆగిపోయాయన్నారు స్థానికులు. ప్రభుత్వం మళ్లీ చొరవ తీసుకుంటే
కొండల నడుమ కొత్త అందాలను ఆవిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. మాకు ఒక పూబెల్ నుంచి వెళ్ళి ఇటు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రోడ్డు అయింది. 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు ఆగిపోయింది. పోవటానికి కానీ రావటానికి కానీ ఇబ్బందికరంలో ఉంది. చాలా దీని ప్రభుత్వం గుర్తించి మాకు ఒక అవగాహన చేస్తే మా ఊరికి కానీ ఆ టూరిజంలకు కానీ చాలా అవకాశాలు ఇబ్బందులు లేకుండా చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటాను. ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో కళ్లను కట్టిపడేసే పులిగుండం అందాలకు ఆదరణ లేకుండా పోతుందంటున్నారు స్థానికులు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి లాంటి ప్రదేశంలో పులిగుండం జలపాతం పులకించిపోతూ ఉంది. పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడ సుదీర్ఘకాలంగా ఈ జలపాతం ఉన్నప్పటికీ ఎవరికంటా పడలేదు. అనేక మంది పర్యాటకులు ఇక్కడికి అనధికారికంగా వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మద్యం సేవించి మద్యం బాటిళ్ళు ఇక్కడే పడేస్తూ ఉన్నారు. పర్యాటక రంగం ఇప్పటికైనా సరే దీనిపైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసినట్లయితే ప్రభుత్వ రంగానికి ఆదాయం వచ్చే అవకాశంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజానికానికి, ఆదివాసీలకు జీవనోపాధి లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పులిగుండం.